అధ్యాయం 5-8 వచనాలు నేను చదువుతున్నాను. అయితే గమనించండి. ద బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 4 వర్స్ 5-8. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిరి ఒకటి వేసుకుని ఆ పట్టణమునకు ఏమి సంభవించునో చూసేదనని ఆ నీడను కూర్చుండి ఉండగా దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూసి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను అని. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గూర్చి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనేను. మనం ఈ యోనా గ్రంథంలో చివరి భాగానికి వచ్చాం. ఈ అధ్యాయం అంతా చదువుకోవాలి, 5 వచనం నుంచి చివరి వరకు. అయితే మనము మొదటగా మొదటి చదువుతున్న భాగంలో 5-9 వచనాల్లో ఉన్నటువంటి మాట మనం చూసుకొని ముగింపుగా 10-11 వచనాలు మనం చూస్తున్నాం. యోనా ఇప్పుడు ఎక్కడున్నాడంటే నినివే పట్టణానికి వచ్చాడు. మొదట నినివే పట్టణానికి పోకూడదని తీర్మానం చేసుకుని తర్షీషుకు పోయే ఓడను డబ్బులిచ్చి టికెట్ కొనుక్కొని బయలుదేరిన వాడుగా ఉంటున్నాడు. అయితే దేవుడు ఒక వ్యక్తికి తన పనిని అప్పగించినప్పుడు ఆ పని ఒక మనుషుని ద్వారా ఏ విధంగా పూర్తి చేస్తాడో ఈ యొక్క యోనా గ్రంథంలో నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఉంటున్నాయి. వాస్తవంగా వేరొకరిని దేవుడు ఏర్పాటు చేసుకుని నినివే పట్టణానికి పంపచ్చు. అయితే దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. ఎందుకనంటే ఒక ప్రాంతంలో ఒక వ్యక్తికి పని అప్పగించినప్పుడు దేవుడు తన పనిని పూర్తయ్యేంత వరకు ఆ వ్యక్తిని ఏ విధంగా ఉపయోగించుకుంటాడో అనేది మనం చూస్తున్నాం. మన ఆయుష్ కాలంలో దేవుడు ఫలానా ప్రాంతంలో ఉండి నువ్వు పరిచయం చేయాలి, నీ ఉద్యోగం చేయాలి, నీవు నా కొరకు సాధనంగా ఉండాలి అని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనము అనేక పర్యాయాలు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఆయన మనల్ని పట్టుకుని తన పని నిమిత్తం ఏ విధంగా ఉపయోగించుకుంటాడో యోనా గ్రంథంలో నుండి మనం నేర్చుకునే పాఠాలు ఇంకా ఉన్నాయి. ఈ సందర్భంగా యోనాని గురించి మొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో ఏ విధంగా దేవుడు అతన్ని తీసుకుని వస్తూ ఉన్నాడో అనే విషయాలు చూస్తా వచ్చాం. ఇప్పుడు 4వ అధ్యాయం మనం ప్రారంభంలో చూసాం. పోయిన 2 వారాల క్రితం దేవుడు ఆ పట్టణాన్ని ఏ విధంగా నాశనం చేస్తాడో ఎదురు చూస్తూ ఉన్నాడు యోనా. అయితే దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయడం కాదు, కానీ దేవుడు ఎంత కరుణగలవాడో, ఎంత దయగలవాడో యోనా దృష్టికి వచ్చింది. 3వ అధ్యాయంలో అక్కడున్నటువంటి పరిపాలన చేసేటువంటి రాజు అయితేమి, ప్రజలైతేమి, ఒక్క దినములోనే యోనా ప్రకటించినటువంటి మాటలకు లోబడి పై నుంచి అనగా రాజు నుంచి దాసుడు వరకు పశువులు కానివ్వండి, అవన్నీ కూడా ఏ విధంగా యోనా మాటకు, దేవుడు యోనా ద్వారా పలికించిన మాటకు విధేయులై తాము తగ్గించుకున్నారో దేవుడు చూశాడు. అందుకని
ఆయన వారి మీద నుంచి తన కోపాన్ని మరల్చుకున్నాడు. అది నాకు ఇష్టం లేదు. అదే రెండో వచనం 4వ అధ్యాయంలో చూస్తూ నేను అనుకున్నాను ఇలాగా, ఎందుకంటే నువ్వు కటాక్షము, జాలి, బహుశాంతము, అత్యంత కృపగల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదునని నేను అనుకున్నాను. అందుకే నేను తర్షీషు ఓడకే కేవు ఇచ్చి బయలుదేరింది అని దేవుడి మీదనే నింద మోపడానికి ప్రారంభించాడు యోనా. అయితే దేవుడు ఉద్దేశం అది కాదు. దుర్మార్గుడు తన దుర్మార్గం చేత నశించుకోవడం ఇష్టం లేదు. పాపి తన పాపంలోనే ఉండి మరణానికి పాత్రులవడం దేవునికి ఇష్టం లేదు. అందుకనే తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తుని లోకానికి పంపింది. కనుక అంతమంది అనగా 120,000 మంది అనగా 1,20,000 మంది ఒక్క రోజు మాటతోనే వారు పశ్చాత్తాపడితే దేవుడు నిజంగా ఆయన జాలిపడేవాడు కదా, ఆయన ప్రేమ చూపేవాడు కదా, ఆయన దయాదాక్ష్యాలు చూపేవాడు కదా. తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నటువంటి మానవుడు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కదా. ఇవి యోనాకు అర్థం కావడం. యోనాకి ఇదిగో అర్థం చేయడానికి పాఠాలు నేర్పుతూ వచ్చాడు. ఆ యొక్క ఓడలో నుంచి సముద్రంలో పడవేయడం ఒక పాఠం, సముద్ర గర్భంలో చేప కడుపులో ఉండడం ఒక పాఠం. అది ఆశ్చర్యకరంగా ఒడ్డున ఎక్కడికి వెళ్ళాలో అక్కడ ఎక్కడో ఒక పాఠం. అయినప్పటికీ కూడా అంత మాత్రమే కాకుండా ఆ నినివే వారందరూ కూడా ఒక్క మాట ద్వారానే రక్షింపబడడం కూడా ఆశ్చర్యం. ఇవన్నీ కూడా ఆలోచన చేయడం లేదు యోనా. ఎందుకనంటే ఆ శూరీయులు ఆ నినివే పట్టణస్తులు మాటి మాటికి తన ప్రజల మీదకి యుద్ధానికి వస్తున్నారని, వారు ఎలాగైనా సరే నాశనం కావాలని ఆ ఉద్దేశంతోనే ఉన్నాడు. కానీ ఇంతమంది మేము సేవించుతున్న దేవుణ్ణి నమ్ముతున్నారే, వారు నిజమైన దేవుని వైపు తిరిగారు కనుక ఎంత మంచివారు అని ఆలోచన కోల్పోయిన వాడుగా యోనా ఉంటున్నారు. దాని కొరకు ఇచ్చిన పాఠాలు నేర్పడానికి దేవుడు మరి ఒక అవకాశాన్ని తీసుకుంటూ ఉన్నారు. దేవుడు ఎంత దయగలవాడో నినివే పట్టణస్థులు ఎడల అంతే దయగలవాడు ఈ యొక్క యోనా గురించి కూడా. 1,20,000 మంది రక్షింపబడడం ఒక ఎత్తు అయితే, ఇదిగో యోనా ఒక్కడి ద్వారా అతనికి పాఠం నేర్పడం మరి ఒక ఎత్తని ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఇంకొకటి నేను ప్రారంభంలో చెప్తూ వచ్చాను ఏమంటే, నినివే గురించి యోనా మాత్రమే కాదు నహూము కూడా ప్రకటించాడు. ఈ 2 గ్రంథాలు ప్రశ్నతోనే ముగింపబడతాయి. అయితే ఇక్కడ ప్రశ్నతో ముగింపబడడం ఈ పాఠంలో ఉద్దేశం ఏంటంటే, దేవుడు దయగలిగి అంతమంది రక్షింపబడ్డం యోనాని ప్రశ్నిస్తూ ముగిస్తూ ఉన్నాడు. నహూము గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఇదిగో ఖచ్చితంగా నినివే పట్టణస్థుల మీదకి తీర్పు వస్తూ అని నహూముకి ప్రశ్న వేసి ముగిస్తున్నట్లుగా మనం చూస్తాం. తెలుగు బైబిల్లో ప్రశ్న వేసినట్లుగా కనపడదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో వారి మీదకి నేను కీడు రప్పించకుండా నేను మానుకు పొందునా అనే ప్రశ్న నహూమును అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఇద్దరు ప్రవక్తలు ఇదిగో నినివే వారి గురించే మాట్లాడుతా ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు దయగలిగి ఇదిగో నినివే వారి గురించి ఆయన పశ్చాత్తాపడి వారి ఎడల ఆయన తన కృపను ఏ విధంగా విస్తరింప చేస్తూ ఉన్నాడో మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు నినివే దగ్గరికి పట్టణంలో ఉన్నటువంటి యోనా దగ్గరికి మనం వచ్చినట్లయితే ఏం చేస్తున్నాడు అని మనం చూసినప్పుడు 4 విషయాలు ఈ యొక్క 4 వచనాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏంటంటే చూడండి, మొదటగా యోనా యొక్క పందిరి, లేకపోతే మనం చూస్తున్న 4వ వచనంలో మనం చూస్తున్నాం, ఆ పట్టణానికి పోయి తూర్పు తట్టు ఒక పందిరి వేసుకున్నాడు. యోనా యొక్క పందిరి. 5వ వచనంలో యెహోవా యొక్క పొద. దేవుడు
సొర చెట్టుని ఏర్పాటు చేసి దాని ద్వారా నీడ వచ్చినట్లుగా చేశాడు అనే మాటలు, నీడ వచ్చేటట్టుగా చేసినాడు కాబట్టి దాన్ని యెహోవా ఏర్పాటు చేసినటువంటి ఒక పొద అని మనం చూడొచ్చు. మూడవదిగా 7వ వచనంలో యెహోవా ఏర్పాటు చేసినటువంటి పురుగు. 4వదిగా యెహోవా రప్పించినటువంటి తూర్పు గాలి అనే మాటను చూడగా యోనా కట్టుకున్నటువంటి పందిని. రెండవదిగా మనం చూసినట్టు యెహోవా ఏర్పరిచినటువంటి పొద లేకపోతే సొర చెట్టు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక చెట్టుని మనం చూస్తున్నాం. మూడవదిగా యెహోవా ఏర్పాటు చేసినటువంటి పురుగు. 4వదిగా యెహోవా ఏర్పాటు చేసినటువంటి తూర్పు గాలి అని ఈ యొక్క 4 పాఠాలు మనం నేర్చుకుని ఈ యొక్క యోనా గ్రంథాన్ని మనం ముగించుకున్నాం. మొట్టమొదటిగా 5వ వచనాన్ని మరొక పర్యాయం నేను చదువుతున్నాను, గమనించండి. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిరి ఒకటి వేసుకుని పట్టణంలో ఏం సంభవించినో చూసుకుని ఆ నీడను కూర్చుని ఉండగా అనే మాటను మనం చూస్తున్నాం. ఒక పందిరి వేసుకున్నాడు యోనా. ఒకవేళ దేవుడు తూర్పుగా ముందే పంపించారంటే ఆ పందిరి పడిపోయి ఉండేదేమో ఆ గాలి. అయితే పందిరి వేసుకున్నాడు. ఇదిగో ఆ పట్టణం ఏమైపోతుంది, ఆ పట్టణం ఏం సంభవించబోతుంది, ఆ పట్టణం ఎప్పుడు నాశనం అయిపోతుంది, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడు దేవుడి కోపానికి గురవుతారు, ఇదే ఆలోచనతో కూర్చుని ఉన్నాడు యోనా. కదండి, మానవుడు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడో, మానవుడు ఎంత హీన స్థితిలో ఉన్నాడో యోనాను గురించి ఆలోచన చేసినప్పుడు మనం అందుకనే మనం మన యొక్క మితమైనటువంటి ఆలోచనలతో దేవుని యొక్క అనంతమైన జ్ఞానానికి పోల్చలేము. మనం పరిమితమైనటువంటి జ్ఞానంతో దేవుని యొక్క జ్ఞానాన్ని, ఆయన అడుగుజాడల్ని, ఆయన మార్గాన్ని, ఆయన యొక్క ఆలోచనల్ని, ఆయన తీర్పుల్ని, ఆయన న్యాయాన్ని మనం పొలవలేం ప్రియులారా. ఎందుకనంటే ఆయన అనంతమైన జ్ఞానం కలిగిన వాడు, ఆయన అనంతమైన ఉద్దేశాలు మానవుడన్నా కలిగి ఉన్నవాడు. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు యోనా వేసుకున్నటువంటి పందిరి అది ఎట్లాంటిదంటే ఆ పట్టణం నాశనం కావాలని ఎదురు చూస్తున్నటువంటి పందిరిగా మనం చూస్తాం. కనుక యోనా ఆలోచన అంతా కూడా నినివే పట్టణం ఆడివ్వాలి, నేను ప్రకటించాను తీర్పు రావాలి అనే ఆలోచనలతోనే ఉన్నాడు. కానీ దేవుడు న్యాయవంతుడని చెప్పాడు, ఆయన కరుణా కలవాడని చెప్పాడు, వాత్సల్యత కలిగిన వాడని చెప్పాడు, జాలి గలవాడు అని చెప్పాడు. అయితే ఆ దేవుని లక్షణాలు ఇదిగో ఇప్పుడు ప్రత్యక్షం అవుతున్నాయి, వారు నాశనం కాకుండా ఉండడానికి అని ఆలోచన మర్చిపోయిన వాడుగా ఉంటాడు. కనుక ఆ పట్టణాన్ని గురించి, నాశనాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు. కానీ ఆ పట్టణం మీద దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కటాక్షం ఉన్నది ఆలోచనలో లేడు యోనా అని మనం చూస్తాం. అట్లయితే ఇక్కడ మనకు ప్రశ్నే, మన ఆలోచనలు ఎలాగా ఉంటున్నాయి? దేవుని ఆలోచనలతో సమగ్గా ఉంటున్నాయా? దేవుని ఆలోచన కలిగి మనం ప్రవర్తిస్తున్నామా అనేది ఇక్కడ ప్రశ్న వేసుకోవాలి. రెండవదిగా 5వ వచనంలో ఇంకోటి ఉంది, తూర్పు తట్టున బస చేశాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన పాఠం పిల్లారా. పందిరి వేసుకోవడం మాత్రమే కాదు, ఆ పట్టణం నాశనం వరకు ఎదురు చూడడమే కాదు, యోనా తూర్పు తట్టును వేసుకున్నారు. ఈ తూర్పు అనేది లేఖనాల్లో చూసినప్పుడు అది దేవుడి నుంచి దూరం అవడమే అని అనేక పర్యాయాలు మనకు. తూర్పు తట్టున అనే మాట చూసినప్పుడు అనేకమైన పాఠాలు ఉన్నాయి పిల్లలు. ఏదేను తోటలో నుంచి ఆదాము అవ్వలను తోలివేసినప్పుడు దేవుడు వారిని తూర్పు వైపునకు పంపివేశాడు అనే మాటలు చూస్తాం. తూర్పు తట్టు, ఆ తూర్పుకి
ఆ వైపునేశాడు. అయితే దాని దారి కూడా తూర్పు వైపు ఉంటా ఉంది. ఏదైనా తోటలో దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉన్నవారు, దేవుని మహిమను కలిగి ఉన్నటువంటి వారు, దేవునితో అన్యోన్య సహవాసం చేస్తున్నటువంటి అదామవులు దేవుడు తినవద్దన్న పండు ఎప్పుడైతే తిన్నారో వారు అప్పుడే పాపం చేసి పతనానికి లోనవడం జరిగింది. అప్పుడు దేవుడు ఆ తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టాడు. ఎక్కడికి వెళ్ళగొట్టాడు అనగా తూర్పు వైపుకి వారిని వెళ్ళగొట్టాడు. 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం ప్రియులారా. కయీను, హేబెల్ అనే వారిద్దరూ ఆదామవలకు పుట్టారు. అయితే కయీను అర్పణను దేవుడు అంగీకరించకపోవడం ద్వారా తన తమ్ముడైన హేబెల్ మీద పడి అతన్ని చంపివేసినట్లుగా చూస్తాడు. అప్పుడు దేవుడు అతనికి ఒక గురి చేశాడు. అక్కడ ఒక మాట రాయబడ్డది దేవుని సన్నిధిలో నుంచి. దయతో నాతో కూడా చదవండి. మనం చూసినట్లయితే ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ప్రియులారా. 16వ వచనంలో మాట రాయబడ్డది. ఆదికాండం 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినప్పుడు అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేరుకు తూర్పు దిక్కున బౌద్ధ దేశంలో ఇంకో విధంగా నేను ఆలోచన దేవుడు నాకు తలంపించాడు. ఏదేరు తోటకు కొంచెం దూరం పోయి ఆదాము అంటే ఆదాము కుటుంబంలో పుట్టినటువంటి కయీను ఇంకా దూరంగా వెళ్ళిపోయాడు అనే మాట. అనగా ఈ తూర్పు వైపు అనే ఆలోచన దేవునికి దూరంగా చేయడమే, లేకపోతే దేవుడి నుంచి దూరంగా పారిపోవడమే అనే మాటను మనం చూస్తాం. ఆదాము అవ్వలు దేవునితో సహవాసం నుంచి దూరం అయితే అతని వారి కుమారుడైనటువంటి కయీను ఇదిగో దేవుని సన్నిధిలో నుంచి దూరం అయిపోతున్నాడనే మాటలు మనం చూస్తున్నాం. మాత్రమే కాదు ప్రియులారా, దేవుడు ఎంత కరుణ గలవాడో, దేవుడు ఎంత కృపగలవాడో, దూరస్తులైన మనల్ని సమీపిస్తులుగా చేయడానికి ఆ పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆయన కుమారుణ్ణి సేవించడానికి, ఆరాధించడానికి ముందుగా వచ్చినటువంటి వారు తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి వారే కదా. దేవుడేమో తన సన్నిధిలో నుంచి దూరం వెళ్ళిపోమని వెళ్ళగొట్టాడు. అయితే ఆ దూరంగా ఉన్న వారిని దగ్గరగా తీసుకురావడానికి ఎవరి ఆరాధన ముందుగా అంగీకరించాడు అంటే ఇదిగో తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులని వార్తలో మనం దేవుడు ఎంత దయగలవాడు. అంటే ఇట్లా ఈ 5వ వచనంలో మనం తెలుసుకునే పాఠం ఏంటంటే దూరంగా ఉంటున్నటువంటి యోనాని ఇదిగో అతను వేసుకున్నటువంటి పందిరి నుంచి దేవుడు పాఠం నేర్పాలని. అలాగే మనం కూడా చూసినప్పుడు కదా, మనం ఎఫెసీ పత్రిక మనం చూసినట్లయితే 2:13లో మునుపు మీరు దూరస్తులై ఉంటిరి, ఇప్పుడు యేసు క్రీస్తు రక్తం వల్ల సమీపిస్తులై ఉన్నారు అనే మాటను చూస్తాం. ఎంత దయగలవాడు. మనం తూర్పు అనగా దూరంగా ఉన్నటువంటి వారమే, దేవునికి సమీపిస్తులంగా లేవు. అయితే ఆ తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి వారే మొదటగా ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. దూరస్తులైనటువంటి వారే యేసు క్రీస్తు రక్తం ద్వారా సమీపిస్తులుగా చేశారని చూస్తా ఉన్నాం. కనుక ఈ 5వ వచనంలో 2 మాటలు మనం నేర్చుకుంటున్నాం. తాత్కాలికమైన పందిలు వేసుకున్నాడు, ఆ పట్టణాన్ని గురించి ఎదురు చూస్తున్నాడు యోనా. తూర్పు వైపున వేసుకున్నాడు తన పందిని. అనగా దేవుడు ఆ తూర్పును వేసుకున్న దాని కనుక దేవుని ఆలోచనకు దూరమైనటువంటి యోనాని దగ్గరగా తీసుకురావాలని 6వ వచనంలో ప్రారంభిస్తుంది. అనగా మనం కూడా దూరస్థులంగా ఉంటుంది,
ఇప్పుడు యేసు క్రీస్తునందు సమీపిస్తుందిగా. యాహ్! దానికి కారణం మన ప్రభు అయిన యేసు క్రీస్తు చిందించిన రక్తం ద్వారా, ఆయన రక్తంలో మన పాపములు కడుక్కోవడం ద్వారా, ఇదిగో సమీపిస్తులు అయ్యాం. ఆరాధించగలిగాం. ప్రార్థన చేయగలుగుతున్నాం. సేవ చేయగలుగుతున్నాం. ఆయన కొరకు నిలబడగలుగుతున్నాం అని 5వ వచనంలో మనం చూస్తున్నాం. తర్వాత 6, 7, 8 వచనాల్లో దేవుడు 3 ఏర్పాటు చేశారు. అది ముందుగా చెప్పాను. దేవుడు మొదటగా మనం చూసినప్పుడు ఒక సొర చెట్టును ఆయన మొలిపించినట్లుగా మనం చూస్తున్నాం. దయతో చూడండి 6వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి యోనాతలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూసి నా బహుగా సంతోషించను అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసింది ఏంటంటే సొర చెట్టు అనే మాట మనకు తెలుగులో ఉంది కానీ చాలా మంది బైబిల్ పండితులు చెప్పేది సొర చెట్టు కాదది ఆముదం చెట్టు అంటారు. సొర చెట్టు అయితే ఆకులు చిన్నవిగా ఉంటాయి. అయితే ఈ ఆముదం చెట్టు ఆకులు పెద్దవిగా ఉంటాయి. చల్లదనం కూడా. గనుక ఇక్కడ మనం చూసినట్లయితే యోనా 4వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడినటువంటి చెట్టు ఆముదపు చెట్టు అని పెద్దలు చెప్తా ఉంటారు. అయితే అక్కడ ఏం చేస్తున్నాడు ఇతను అని మనం చూసినప్పుడు ఆ చెట్టు కింద కూర్చున్నవాడుగా కనబడతా ఉన్నాడు కదా. మనం 5వ వచనంలో చూసినప్పుడు ఏం జరుగుతుందని అక్కడ నీడను కూర్చుని ఉండగానే చూస్తున్నాం 5వ వచనం చివరి భాగంలో. ఇక్కడ మనం చూసినప్పుడు యోనా అతడు బాగా అలసిపోయిన వాడుగా కనబడుతున్నాడు. మొండితనంగా కూర్చో ఉన్నాడు. లక్ష్యం లేని వాడిగా ఉంటా ఉన్నాడు. ఇవన్నీ యోనా జీవితంలో మనం చూస్తా ఉన్నాం. అలసిపోయిన వాడికి లేకపోతే ఎండ తగిలేటువంటి వాడికి దేవుడు ఏ విధంగా ఆయన నీడనిస్తూ ఉన్నాడో మనం చూస్తున్నాం. అంతలేకే చెట్టు పెరిగింది. తలకు పైగా నీడ వచ్చేటట్లు చేశాడు దేవుడు. ఆ సొర చెట్టును చూసి బహుగా సంతోషించెను అనే మాటను చూస్తున్నాం. అసలు ఏం చేయకపోయినా కూడా దేవుడు ఇంతగా అతన్ని ప్రేమిస్తూ ఉంటే ఇప్పుడైనా అతను రియలైజ్ అయ్యి ఉండొచ్చు. దేవుడు చూడు, నేను ఆ పట్టణం నాశనం కొరకు ఎదురు చూస్తున్నాను. అయితే దేవుడు నా మీద ఎంత చూపుతున్నాడు అని పాట అప్పుడైనా నేర్చుకుని ఉండదు. నేర్చుకోలేదు. ఆ చెట్టును చూసి అతను ఎంతగానో సంతోషపడతా ఉన్నాడు. బహుగా సంతోషపడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అనగా అది పొద వచ్చినట్లుగా అని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కనుక ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఎంత దయగలవాడో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ విధంగా పొద కలిగినటువంటి చెట్టును మోషే చూశాడు. అటువంటి పొద కలిగినటువంటి చెట్టు అని కొంతమంది చెప్తారు. నిజమే, దేవుడు దయగలవాడు, ఆయన కరుణాసంపన్నుడు, ఆయన తన ప్రజల నిమిత్తం ఎంత ఆశ కలిగి ఉన్నాడో అనే మాటను చూస్తున్నాం. దూరస్తులైన వారిని సమీపిస్తులుగా చేయడానికి ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో అని మనం చూడండి. అయితే నాతో కూడా వచ్చిన చదవండి. యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు గురించి ఒక మాట మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు. 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 29, 30 వచనాలు మనం చూద్దాం. 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 34, 29, 30 వచనాలు. మరియు వారు ఇక దేశంలో కరువు కలిగి నశించుకోకుండానట్లు అన్ని జనుల వలన వారికి అవమానం ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై కోట ఒకటి నేర్పరచెదను అనే మాట. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు గురించి మాటలు చెప్తున్నాడు. వాళ్ళు ఏ విధంగా మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు
అవమానంగా ఉండరు వాళ్ళు. నేను తోడుగా ఉంటాను. వారు నశించిపోకుండా వారు ప్రత్యేక ప్రఖ్యాతి కొరకై పోషణొకటి ఏర్పాటు చేస్తాను. 30వ వచనంలో అప్పుడు తమ దేవుడైన యెహోవాకు నేను తమకు తోడుగా ఉన్నాననియు, ఇశ్రాయేలైన తాము నా జనులై ఉన్నారని వారు తెలుసుకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అని మనం చూస్తాం. దేవుడు తిరుగుబాటు చేసినటువంటి వారు, దూరస్తులైనటువంటి వారి గురించి ఆయన ఎంత జాలి కలిగి ఉన్నాడో అనే మాట ఉంది. అనగా వారికి సేద తీరుస్తూ ఉన్నాడు. ప్రఖ్యాతమైన ఘనతను వారికి ఇస్తూ ఉన్నాడు అనే మాట. ఆ స్మర చెట్టుని చూసి ఎంత సంతోషపడుతూ ఉన్నాడో అనే మాట ఉంది. షోలమితి కూడా ఆ సొలొమోను గురించి వర్ణిస్తూ ఆ జల్దరు వృక్షంలో కింద నేను ఆనందపడుతున్నాను కదా. పరమగీతం 2 అధ్యాయం 3వ వచనంలో తన ప్రియుని గురించి చెప్తూ ఆమె ఎంత ఆనందపడుతూ ఉందో అక్కడ మనం చూస్తాం. 2 అధ్యాయం 3వ వచనంలో పరమగీతంలో అడవి వృక్షములో జల్దరు వృక్షం ఎట్టున్నదో పురుషులలో నా ప్రియుడట్టున్నాడు. ఆనందభరితుడనై నేను అతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వాకు మధురము. అంటే ఇక్కడ ఏ విధంగా ఆనందభరితుడైతున్నాడు నీడను కూర్చుని సొలొమోను అంటుందో, ఆ సొర చెట్టు లేకపోతే ఆముదము చెట్టు అతనికి నీడొచ్చినప్పుడు బహుగా సంతోషపడుతున్నట్లుగా యోనాను గురించి మనం చూస్తా ఉన్నాం. తర్వాత మూడోదిగా మనం చూసినప్పుడు దేవుడు ఒక పురుగుని ఏర్పాటు చేసి అది ఆ తొలిచివేయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే అది వచ్చిందో అతనికి వడదెబ్బ తగిలింది. దేవుడు పురుగుని ఏర్పాటు చేసి ఆ చెట్టును ఆ తొలిచేటట్టు చేశాడు. అదే సమయంలో ఏ తూర్పు వైపుకి వెళ్ళాడో ఆ తూర్పు వైపు నుంచి గాలిని కూడా అతని మీదకి ప్రసరింపచేశాడు. ఈ రెండిటి వల్ల యోనా ఇంకా అతనికి కలిగినటువంటి శ్రమకి తట్టుకోలేకపోయాడు. అందుకే అంటున్నాడు చివరి భాగంలో ప్రకృతి కంటే అత్యుత మేలు అని అంటాడు. ఇక్కడే కాదు ప్రియులారా, చివరి భాగంలో యెహోవా నీకు బ్రతికి నీకు చంపుమని యెహోవాకు లేదు అని కదా. అంటే 3వ వచనంలో నేను బ్రతుకు కంటే చచ్చిత మేలు, నన్ను చంపేసేని యెహోవాకు మనం చేస్తాం. ఇప్పుడు కూడా ఎండ వేడిమికి తట్టుకోలేక ఇదిగో ఈ చెట్టు పొగ చెట్టుని గురించి నాకు ఎండగా ఉండింది, శ్రమ తీర్చింది, ఆహ్లాదాన్ని ఇచ్చింది, సంతోషపరిచింది, దాన్ని కూడా తీసేశావు అన్నాడు. ఇప్పుడు దేవుడు యోనాకి పాఠం నేర్పుతున్నాడు. 10వ వచనములో దేవుడు అంటున్నాడు కదా, అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొసైటీ విషయంలో నీవు విచారపడుతున్నావు, దుఃఖిస్తూ ఉన్నావు కదా. స్పీకింగ్ అబౌట్ ప్లాంట్, ఒక చిన్న చెట్టు గురించి ఆలోచన చేస్తున్నారు. 11వ వచనంలో గాడ్ థింకింగ్ అబౌట్ పీపుల్, ఒక చెట్టు గురించి ఇంత విచారిపడుతూ ఉన్నాడు యోనా. అయితే 1,20,000 మంది కన్నా పైగా ఉన్నటువంటి ఆ నినివే పట్టణస్థుల గురించి దేవుడు ఆలోచన కలిగి. ఇది మనిషికి దేవునికి వ్యత్యాసం. చిన్న వాటి కొరకు ప్రయాస పట్టడం కంటే గొప్ప వాటి కొరకు మనం మనసు ఉంచడం ఎంత గొప్పదో యోనా గ్రంథంలో మనం నేర్చుకునే పాఠాలు అంటున్నాయి. తాత్కాలికమైన వాటి కొరకు ప్రయాసపడే వాటికన్నా కూడా శాశ్వతమైనటువంటి ఆ పరలోకం కొరకు ప్రయాసపడ్డం ఎంత గొప్ప విషయమో మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. చివరిగా మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, ఇదిగో చెట్టు గురించి విచారం కలిగి ఉన్నాడు కానీ 1,20,000 మంది నశించిపోవడం ఇదిగో యోనా దృష్టిలో అల్పంగా కలదు. కానీ దేవుని దృష్టిలో ఇంత అల్పమైన దాని గురించి విచారణ కలిగి ఉన్నావు. నేను 1,20,000 మందిని పెంచాను, పోషించాను, గొప్పవారుగా ఉన్నారు వాళ్ళు. అంత మాత్రమే కాదు, నీవు ఒక్క దిన మాట ద్వారా అందరూ మారుమనసు పొందారు.
వారిని గురించి నేను విచారించవద్దా అని దేవుడు ప్రశ్నించడంలో తప్పు లేదు. అంటే ఈ రాత్రి కాల సమయంలో మనకు ఆయా సందర్భాల్లో ఆయా రీతులుగా దేవుడు తీసుకొచ్చేటువంటి శ్రమలు, కష్టాలు, వాటి ద్వారా దేవుడు మనకేదో గొప్ప పాఠం నేర్పబోతున్నాడని మనం తెలుసు. రెండవది, తాత్కాలికమైన వాటి కంటే కూడా శాశ్వతమైనవి దేవుడు దీని ద్వారా నాకు నేర్పబోతూ ఉన్నాడు అనేది మనము ఇంకా ఇదిగో ఆ యొక్క చెట్టుని గురించి, లేకపోతే పురుగు పుట్టడం, లేకపోతే తూర్పు గాలి రావడం, ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేసినాయి. ఇవన్నీ ఎలాగా జరిగిన అవి ఆలోచన కలిగి ఉండవాల. అట్లయితే నేను ఈ చిన్న వాటి గురించి విచారణ పొందుతున్నానే. దేవుడు ఇదిగో ఆ నినివే పట్టణాన్ని గురించి విచారణ చెందుతున్నప్పుడు నేనే విధంగా ఉండాలి అనే ఆలోచన కలిగి. అందుకని దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి పంపడంలో గొప్ప ఉద్దేశం ఉంది. మానవులందరి రక్షణార్థమై తన కుమారుని లోకానికి పంపి బలియాగం చేసి ఆయన మన పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి మరణం నుండి మనం తప్పించడం ఎంత గొప్ప ఉద్దేశం. అందుకని మనం చూసినప్పుడు ఆయన దయగలవాడు, ఆయన కరుణ కలిగిన వాడు, ఆయన వాత్సల్యత కలిగిన వాడు, అత్యంత కృపగలవాడయుండి మనల్ని నశింప చేయక తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని పరలోకానికి చేయడంలో దేవుని యొక్క ఉద్దేశం ఎంత గొప్పదో. గొప్ప ఓడ, గొప్ప మత్స్యం, గొప్ప గాలి, ఇవన్నీ కూడా గొప్పవే. అయితే వీటన్నిటికన్నా కూడా యోనా కంటే గొప్పవాడు మన దగ్గరికి వచ్చి ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టడం ఎంత గొప్ప కార్యం. ఈ మాట ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా యోనా గ్రంథంలో మనం నేర్చుకునేది ఇదిగో వారందరూ రక్షింపబడడం దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. అట్లయితే నీవు నేను రక్షింపడ్డాం దేవుని యొక్క దృష్టిలో గొప్పదా కాదు? గొప్పదే. మనల్ని రక్షించుకోవడం గొప్ప విషయం. మనందరి కొరకు ఆయన కుమారుని బలియాగం చేయడం భూలోకంలో ఉన్న వాటన్నిటికంటే కూడా గొప్ప విషయం అని ఆ గొప్ప రక్షణను మరి భయంతోనూ వరుగుతోనూ కొనసాగించుకుంటూ ఈ పాఠాలు ఇంతటితో ముగించుకున్నాం. మీ అందరికీ ప్రభునామంలో వందనాలు.